హిందువుల కోసం హిందువులంతా గళమెత్తాలి. హిందువులే కాదు ఇతరులు కూడా గళమెత్తాలి. ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి మైనారిటీలకు సమస్య వచ్చిన చాలా సార్లు ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీలందరూ కూడా వారి యొక్క పక్షాన నిలబడ్డారు, వారికి అండగా నిలబడ్డారు. కాబట్టే ఈ దేశంలో మైనారిటీలు స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉండగలుగుతున్నారు. ఈ దేశంలో మైనారిటీల సంఖ్య రోజు రోజుకి పెరిగిందే కానీ ఏ రోజు తగ్గిపోలా. ఇక్కడ ఏ జనాభాని ఎవరు కూడా ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితులు ప్రపంచంలో ఈరోజు ఇస్లాం మతస్థులకి అత్యంత శ్రేయస్కరమైనటువంటి దేశం ఏదైనా ఉంది అంటే అది భారతదేశం. ప్రపంచంలో ఎక్కడా లేనన్నటువంటి మసీదులు దాదాపుగా 3 నుంచి 4 లక్షల పైగా మసీదులు భారతదేశంలో ఉన్నాయి. మరి కానీ ఈరోజు ఇటువంటి మంచిని, ఇటువంటి ఒక సహృద్భావాన్ని ప్రపంచానికి చాటేటువంటి భారతదేశానికి చెందినటువంటి హిందువుల పైన ఈరోజు భారతదేశానికి చెందిన అంటే వారి జాతీయత అక్కడైనప్పటికీ కూడా సనాతన ధర్మానికి పునాదైనటువంటి భారతదేశంలో అంతర్భాగమైనటువంటి ఈరోజు హిందువుల పైన దాడి జరుగుతూ ఉంటే మనం మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా? కాబట్టి ఈరోజు రేపు 4వ తేదీన బుధవారం రోజు డిసెంబర్ 4వ తేదీన సాయంత్రం 4 గంటలకి నెల్లూరులో హిందూ రక్షా వేదిక అనేవాళ్ళు ఈరోజు హిందూ రక్షా వేదిక అనేవాళ్ళు ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు. ఈరోజు ఐక్యరాజ్య సమితికి వారి యొక్క రిప్రజెంటేషన్ని పంపించే విధంగా వారు జోక్యం చేసుకొని బంగ్లాదేశ్లో శాంతి సామరస్యాలని నెలకొల్పేటువంటి ప్రయత్నం చేయమని ఐక్యరాజ్య సమితిని కోరబోతా ఉన్నారు. అదేవిధంగా ఐక్యతా ర్యాలీని ఒకటి నిర్వహించి విఆర్సి గ్రౌండ్ నుంచి ఇది డిసెంబర్ 4వ తేదీ సాయంత్రం ప్రారంభమవుతుంది. ఇటువంటి కార్యక్రమాలు మీ ప్రాంతాల్లో ఎక్కడ జరిగినా సరే, ఏ వేదిక పైన జరిగినా సరే, ఎవరు చేసినా సరే నన్ను పిలవలేదని ఎవరు అనుకోకుండా మీకు సమాచారం తెలిస్తే వెళ్ళి వారితో కలిసి పాల్గొనండి, వెళ్ళి వారితో కలిసి నడవండి, వాళ్ళకి నైతిక మద్దతును తెలియజేయండి, ఒకరికొకరు ఉన్నాం అనేటువంటి భరోసాని కలిగించండి. దీనివల్ల మీరు నష్టపోయేదంటూ ఏమీ లేదు. ఈరోజు ఇస్లాం సమాజం నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎక్కడో ఉత్తరప్రదేశ్లో ఒక వ్యక్తి మహమ్మద్ ప్రవక్త పైన అనుచిత వ్యాఖ్యలు చేశారని దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రతి ప్రాంతంలో ప్రతి చోట వాళ్ళు నిరసనలు తెలిపారు. వందలాది మంది రోడ్లపైకి వచ్చారు. అది వారి యొక్క మత విశ్వాసాలపైన వాళ్ళకున్నటువంటి నిబద్ధత. మరి ఈరోజు లక్షలాది సంవత్సరాల వారసత్వ చరిత్ర కలిగినటువంటి హిందువులు చేతగాని వాళ్ళుగా, చేవలేని వాళ్ళుగా, నిస్సత్తువుగా ఈరోజు నిద్రావస్థలో ఉన్నారు. కాబట్టే ఈరోజు ప్రపంచానికి సంస్కృతిని, సంస్కారాన్ని, ఈరోజు అనేక విషయాలని అందించినటువంటి సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఎవరో మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు ఈరోజు నెలకొన్నాయి. దేశంలో దాదాపుగా 130 కోట్ల మంది హిందువులు ఈరోజు భారతదేశంలో ఉన్నారు. జనాభా 150 నుంచి 160 కోట్లుగా ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగినటువంటి శక్తిగా ఈరోజు భారతదేశం అవతరిస్తూ ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సవాళ్ళను ఎదుర్కోవాలంటే ఈరోజు సమాజం అంతా ఒక్క తాటిపైన నడవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్క గొంతుకై నినదించాల్సినటువంటి అవసరం ఉంది. అడుగులో అడుగు కలిపి నడవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు లోపలైనటువంటి ఈరోజు అంతర్లీనమైనటువంటి అనేకమైనటువంటి విభజించు పాలించు విధానాల నుంచి పక్కన పెట్టి ఐక్యతా రాగాన్ని వినిపించాల్సినటువంటి ఆవశ్యకత ఈరోజు దేశంలో నెలకొంది. కాబట్టి హిందూ బంధువులారా, సనాతన ధర్మ పరిరక్షణ కోసం సమయాన్ని ఇవ్వండి. సనాతన హిందూ ఆలయాల పరిరక్షణ కోసం సమయాన్ని ఇవ్వండి. ఈరోజు హిందూ సమస్యలపైన గళాన్ని వినిపించండి. సామాజిక మాధ్యమాల వేదికగానే కాదు, రోడ్డు పైన నేరుగా సమస్య అయితే ప్రభుత్వాల్ని కదిలించే విధంగా ఈరోజు మనం చూసాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏం జరిగిందో చూసాం. ఈరోజు అన్ని మతస్థుల నియామకాలతో శ్రీశైలం పవిత్రతను దెబ్బతీసేటువంటి ప్రయత్నం ఏ విధంగా జరిగిందో మనం చూసాం. అనేక చోట్ల ఈ రోజు హైదరాబాద్ లో ముత్యాలమ్మ ఆలయం కావచ్చు, లేకపోతే గతంలో పిఠాపురంలో జరిగినటువంటి విగ్రహాల ధ్వంసం కావచ్చు, ప్రసన్న వెంకటేశ్వర స్వామి రథాన్ని తగలబెట్టడం కావచ్చు, ఈ రోజు ప్రతి చోట కూడా రామతీర్థంలో ఈ రోజు శ్రీరామచంద్రుని శిరశ్ఛేదనం జరిగినటువంటి సంఘటన కావచ్చు, ఈ రోజు వినాయకుడి విగ్రహానికి అపవిత్రం జరగడం కావచ్చు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఇవన్నీ జరగడానికి వేరెవరో కారణం కాదు. నీ చేతగానితనం, నువ్వు ప్రశ్నించకపోవడం, నువ్వు సమయం ఇచ్చి కదిలి బయటికి రాకపోవడం. ఈరోజు నీ జీవితాన్ని, నీ స్వార్థాన్ని మాత్రమే నువ్వు ఆలోచిస్తే రేపంటూ నీ కోసం మాట్లాడడానికి, నిలబడడానికి ఎవరు ఉండరు. అది ఏ విషయంలో అయినా సరే ఈరోజు మనిషికి సమస్య వస్తే అండగా నిలబడాల్సింది మనిషి మాత్రమే. ఈరోజు బంగ్లాదేశ్ లో హిందువుల పైన జరుగుతున్నటువంటి దాడిని ముక్త కంఠంతో ఖండించండి.
ఒకే గొంతుకై నినదించండి, మానవత్వాన్ని కాపాడండి. ఈరోజు అకారణంగా ఏ కారణం లేకుండా జరుగుతూ ఉన్నాయి ఇటువంటి దాడుల్ని. ఈరోజు ఇస్కాన్కి సంబంధించినటువంటి ఈరోజు కృష్ణదాస్ గారిని అరెస్ట్ చేశారు, అక్కడ అక్రమ నిర్బంధం చేశారు, బెయిల్ ఇవ్వనటువంటి పరిస్థితి. ఈరోజు ఆయనకి ఈరోజు ప్రజాస్వామ్యం బద్దంగా ఆయన ఒక లాయర్ని ఏర్పాటు చేసుకోవడానికి ఆయన పక్షాన స్పందించి వచ్చినటువంటి ఒక ఇస్లాం మతానికి చెందినటువంటి న్యాయవాదిని చంపేశారు బంగ్లాదేశ్ లో. ఏం జరుగుతుందో అర్థమవుతుందా మీకు? ఆయన కేసు వాదించడానికి వచ్చినటువంటి న్యాయవాదిని చంపేశారు. మరి ఇటువంటి పరిస్థితుల పైన ప్రపంచమంతా స్పందించి బంగ్లాదేశ్ ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి ప్రపంచ వేదికల ముందు నేను దోషిగా నిలబడతానేమో అన్నటువంటి భావన బంగ్లాదేశ్ ప్రభుత్వానికి రాకపోతే ఈ మారణకాండ ఆగదు. కాబట్టి ఈ సమస్యలు ఇటువంటివి ఉత్పన్నం కాకుండా ఈ సమస్యకు పరిష్కారం దిశగా అడుగులేసే విధంగా మనందరం కూడా కలిసికట్టుగా నినదిద్దాం. డిసెంబర్ 4వ తేదీ సాయంత్రం 4 గంటలకు నెల్లూరులో జరుగుతుంది. మీ ఇతర ప్రాంతాల్లో ఏదైనా ఆ రోజా లేకపోతే ఇంకొక రోజు ఏదైనా కార్యక్రమాలు జరిగితే పాల్గొనండి. ఎవరు కార్యక్రమం చేయకపోతే మీరే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయండి. మీ బంధువులకి, మీ స్నేహితులకి, మీ మిత్రుల్ని ఆహ్వానించి మీ యొక్క డిమాండ్ ఏంటో, మీ యొక్క ఆవేదన ఏంటో, మీ యొక్క బాధ ఏంటో, మీ యొక్క ఈరోజు ఈ సనాతన ధర్మం పట్ల ఉన్నటువంటి బాధ్యత ఏంటో ప్రపంచానికి చాటి చెప్పేటువంటి ప్రయత్నం చేయాలని, చేస్తారని ఆశిస్తూ, ఖచ్చితంగా ఇది పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా స్పందించాల్సినటువంటి, మాట్లాడాల్సినటువంటి సమయం అన్నటువంటి విషయాన్ని గుర్తుంచుకొని స్పందిస్తారని, హిందూ చైతన్యం జరగాలని, హిందూ జాగరణ జరగాలని, జాగృతమైనటువంటి సనాతన ధర్మమే ఈరోజు ప్రపంచానికి ప్రపంచ శాంతిని అందించగలదు, ఈరోజు భారతదేశం యొక్క వైభవాన్ని మళ్ళీ నిలబెట్టగలదని నమ్ముతూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై శ్రీరామ్.